పుణ్యభూమి నా దేశం నమో నమామి. పుణ్యభూమి నా దేశం, నా దేశం పుణ్యభూమి అని చెప్పి ఒక్కసారి స్మరించంగానే ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏమిటి? నా ఒక్కటే దేశం పుణ్యభూమే, తప్పనిసరిగా నా ఒకటే దేశం పుణ్యభూమి. దానికి కారణాలు ఏమంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, పరమత సహనం, ఇంకొకళ్ళని మనం భరించగలుగుతాం. ప్రతి చిన్న పుట్టలో కానీ, ఒక జీవంలో కానీ, లేకపోతే వృక్షంలో కానీ, ఒక జంతువులో కానీ భగవంతుని ఆరాధన చేయగలిగినటువంటి మహత్తరమైనటువంటి తత్వం కేవలం ఒక మన పుణ్యభూమిలో పుట్టినటువంటి వ్యక్తులకు మాత్రమే ఇచ్చినటువంటి భగవంతుడు వరం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంటే తాతలు తండ్రులు, మనం 3 తరాలు చెప్పుకోగలుగుతున్నాం. ప్రతి కార్యక్రమంలోనే అనేక రకాల కార్యక్రమాలు వస్తూ ఉంటాయి ఒక జీవన విధానంలో. ప్రత్యేకించి ఒక వివాహ వ్యవస్థలో కానీ, లేకపోతే శ్రాద్ధ క్రమంలో కానీ 3 తరాల గురించి చెప్పుకొని ఉప్పొంగిపోతూ ఉంటాం. మా తాతగారు, మా ముత్తాతగారు ఈయన గొప్పవారండి అని. ఇటువంటి గొప్పతనాన్ని మన రక్తంలోకి చొప్పించేశారు మన మహర్షులు. కాబట్టి పుణ్యభూమి. శాస్త్రయుక్తమైనటువంటి విషయాలు మామూలుగా సాధారణంగా తీసుకున్నట్టయితే నీరు అంటాం, అంటే వాటర్ అని చెప్పి అన్ని చోట్ల ఏదో ఒక చిన్న చులాగా ఒక మాట చెప్పేసి, ఏమయ్యా ఈ సముద్రంలో ఉన్న నీరు అంటే వాటర్, నదిలో ఉన్న నీరు వాటర్, ఒక సరస్సులో వాటర్ అని చెప్పి వదిలేస్తారు, ఒక మాట నేస్తారు అంతే. కానీ మన దేశంలో ఆ రకంగా కాదు. నీటిని అనేక రకాలుగా విభజించాం. అంటే ఎంత అతి చిన్న విషయాలను కూడా అతి సూక్ష్మంగా చూడగలిగినటువంటి దృష్టి మన మహర్షులు మనందరికీ ఇచ్చారు. రోజుకి 24 గంటలు, గంటకి 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు, ఇది మనకు తెలిసినటువంటి ప్రస్తుతం. కానీ వాస్తవానికి కనుక మనం తీసుకోగలిగినట్టయితే మన మహర్షి సంప్రదాయంలో పుణ్యభూమిలో మనకిచ్చినటువంటి మహత్తరమైనటువంటి సంకేతం ఏమిటంటే వైజ్ఞానికంగా ఒక నిమిషాన్ని 225 సార్లు విభజిస్తారు. అంటే ఒక త్రుటి అన్నమాట. ప్రాణం పోయింది, త్రుటిలో ప్రాణం పోయింది అంటారు. అంటే ఏంటంటే ఆ త్రుటి అనే దాన్ని రెప్పపాటు కాలాల్లో ఇంకా చాలా సూక్ష్మమైనటువంటి కాలంలో ప్రాణం పోయినటువంటి కాలాన్ని త్రుటి అనే భాషలో చెప్తూ ఉంటారు. అటువంటివి చెప్పగలిగినటువంటి దేశం మా పుణ్యభూమి. పైగా అదొకటేనా, దేశాల్లో అనేక రకాలైనటువంటి భాషలు, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు, విభిన్న దృక్పథాలు, ఇవన్నీ కూడా భిన్నత్వంలో ఏకత్వం నా దేశంలో ఉన్నాయి. ఇంత భిన్నత్వంలో ఇంత ఏకత్వం కలిగినటువంటి మహత్తరమైనటువంటి పుణ్యభూమి నా దేశం. కాబట్టి పుణ్యభూమి అంటే దృక్పథం కానీ, ఆలోచన సరళి కానీ ఎంత గొప్పగా ఉంటుందంటే, ఇంతకు మించినటువంటిది ఎక్కడన్నా దొరకాలి అంటే ఒక జీవన విధానంలో దొరికే అవకాశం లేదు. కాబట్టి పుణ్యభూమి. ఇప్పుడు మనం పుణ్యభూమిని మనం ఆస్వాదించగలుగుతున్నాం అంటే మరి అనేక కారణాలు. ఈ కారణాల వల్ల ఒకనాటి అంగవంగ, కళింగ, కాశ్మీర, కాంబోజ, సౌవీర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, మగధ, మాళవ, నేపాళ, కేరళ, చోళ, పాండ్య, పులిందాంధ్ర, భోజ, కుకురు, విదర్భ, విదేహ, బాక్లిక, బర్బర, కేకయ, కోసల, సూరసేన, సేవన, టెంకణ, కొంకణ, మత్స్యమద్ర, ఇన్ని దేశాలన్నీ కూడా చాలా వరకు విడిపోయాయి, మనవి కాదు. ఇప్పుడు ఇంత కలిపితే సమగ్రమైనటువంటి పుణ్యభూమి. అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి. మతపరమైన దాడులు, ఇతరత్ర సాంస్కృతికపరమైనటువంటి దాడులు అనేకం జరుగుతున్నాయి. కాబట్టి ఈ పుణ్యభూమి మీద అనేక రకాల దాడుల్ని మనం ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏ రకంగా తర్వాతి తరాలని మనం తయారు చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టినట్టయితే మనం కొన్ని తప్పనిసరిగా పాటించవలసినటువంటి నియమాలు ఉన్నాయి. తల్లిదండ్రుల్ని పూజించటం అది పోయింది. ఈ మధ్యకాలంలో ఈ విదేశీ వ్యామోహం వల్ల, చదువుల వల్ల గురువుగారిని అపహాస్యం చేయటం, సినిమాలు తీయటం, చదువు చెప్పినటువంటి వాడు మన భక్తికి తోడ్పడినటువంటి గురువు గారిని అది తెలిసి చేస్తున్నామా, తెలియక చేస్తున్నామా, మరి లేకపోతే విపరీత బుద్ధితో చేస్తున్నాం అనేది చెప్పడం కష్టం. కానీ అపహాస్యం చేయటం ఇది మనం చేసేటువంటి తప్పిదాల్లో ఒకటి. ఇటువంటి తప్పిదాల నుంచి దూరం పెట్టాలంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులు మాత్రమే చెప్పగలుగుతారు. తల్లిదండ్రులు 3 తరాలు చెప్పగలగాలి. ఇప్పుడు 3 తరాలు చెప్పే సంస్కృతి పోయింది మనకి. అది నెమ్మదిగా మర్చిపోతున్నాం. ముత్తాతగారంటే కాసేపు వెతుక్కునే పరిస్థితి వచ్చేసింది.
ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ పుణ్యభూమిలో అటువంటి పరిస్థితి లేదే ఇంతకుముందు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఒక్కసారి శోధన చేసుకోవాలి ప్రతి వాళ్ళు. పిల్లలందరికీ కూడా 3 తరాలకి తయారు చేసిన వంశవృక్షాన్ని తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఇదిరా మన వంశవృక్షం, వీళ్ళు మన పెద్దవాళ్ళు, పూర్వీకులు అని చెప్పగలిగితే పూర్వీకుల గురించి ఒక్కసారి స్మరించగలిగే అవకాశం ఉంటుంది. మరొకటి, దేశం అంటే ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏమిటి? ఎక్కడో అక్కడ చెత్త తీసుకెళ్ళి పారేయటం, ఇది మనది కాదు. ఇది ఎందుకు కాదు మనది? మన ఇంట్లో మనం చేస్తాం. అది మన దేశానికి మనకు సంబంధించినటువంటి వరకు అదేమన్నా అక్కర్లేనటువంటి డస్ట్బిన్నా, అక్కర్లేని చెత్త అంతా తీసుకెళ్ళి పక్కనేయటానికి కాస్త శ్రద్ధగా మనం ఎందుకు శుభ్రంగా శుభ్రంగా ఎందుకు ఉంచలేకపోతున్నాం? ఒక్కసారి శోధన చేసుకోండి. పిల్లలందరికీ చిన్నప్పటి నుంచి నేర్పవలసినటువంటి పద్ధతి ఇది. ఒక 60 సంవత్సరాల కిందట చెత్త బయట వేయకూడదు అనేటువంటి విద్య కనుక మనం పిల్లలందరికీ చెప్పినట్టయితే ఈ రోజున ఈ దుస్థితి ఉండేది కాదు. అది చేయలేదు మనం. ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఇటువంటి శుభ్రతను పాటించటం, పక్క వాళ్ళని అపహాస్యం చేయకుండా ఉండటం, తర్వాత వికలాంగుల్ని కానీ పెద్దవాళ్ళని కానీ గౌరవించేటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవాలి. వాళ్ళు వస్తే వచ్చారు, మనం వెళ్ళి కూర్చోటమే సీట్లు అనేటువంటి పరిస్థితి మన పుణ్యభూమిలో లేదు. ఎప్పుడు వాళ్ళకి తగిన రీతిలో గౌరవించడం అనేటువంటి పద్ధతి మనకి నరనరాన ఉన్నది. అది ఎందుకు పోగొట్టుకుంటున్నాం? సంస్కృతి. ఇవన్నీ ఒక పక్కనైతే దేశభక్తి. మన దేశాన్ని మనం ప్రేమించలేకపోతే బయటికి వెళ్ళిపోయి ఏదో ఉద్యోగాలు చేయాలి, ఏదో చదువుకోవాలి, ఏదో పెద్ద పెద్ద ఊళ్ళో కానీ తర్వాత ఇంత సంపాదించాలి అనేటువంటి భావన ఉంటే తప్పేం లేదు. కానీ ఇదెందుకు మర్చిపోవాలి? ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జనగణమన కానీ వందే మాతరం కానీ వచ్చేటప్పుడు లేచి నుంచునేటువంటి సంస్కృతి కనుక మనం తెచ్చుకున్నట్టయితే జాతీయ గీతాన్ని గౌరవించటం, తర్వాత ఈ ఏదన్నా ఒక కార్యక్రమం కనుక ఉన్నట్టయితే ఏదో యాదాలాపంగా చూడటం అనేది, చాలా సులాగ్గా చూడటం అనేది వచ్చేసింది. ఒక జాతీయ జెండా అంటే మాతృభూమికి ప్రతీక. అది దాన్ని మనం ఎంత గౌరవించాలంటే తల్లిని ఎంత గౌరవిస్తాం అంత గౌరవించి తీరాలి. ప్రతి స్కూల్లో కూడా మొదలెట్టంగానే జాతీయ గీతంతోనే మొదలెట్టాలి. జాతీయ గీతంతో మొదలెట్టి జాతీయ అంటే భారతదేశ సంస్కృతికి ఏదైతే దోహదపడుతుందో పిల్లలందరికీ తెలియజెప్పాల్సినటువంటిది. మంచి మంచి కథలన్నీ మనం అందించగలగాలి, చారిత్రక సత్యాలు అందించగలగాలి. మంచి మంచి రాజ్యాలు ఉన్నాయి, రాజులు ఉన్నారు, దేశం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు, అమరత్వం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా పుస్తకాల్లో కూడా మనం అందించగలగాలి. అందిస్తే ఓహో ఇంత గొప్పదా నా దేశం అనేటువంటి చింతన వాళ్ళలో కలుగుతుంది. విపరీత బుద్ధితో ఇదేం చేశారు వాళ్ళు ఏం చేశారనే విమర్శకు తావిచ్చేటువంటి అంశాలు కనుక పాఠ్యాంశాల్లో కనుక చేర్చినట్టయితే దేశం మీద భక్తి కలగటం అనేది పోయి దేశం అంటే ఒక రకమైనటువంటి విరక్తి కలుగుతూ ఉంటుంది. అందుకనే బయటికి వెళ్ళిపోతాం, ఆ దేశంలో ఉంది అక్కడేదో, ఇక్కడ లేనిదేదో అక్కడేదో ఉంది అనే ఒక భ్రమలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటివి కలగకూడదు. దేశం అంటే ప్రేమించగలగాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం, కాలుష్యాన్ని పెంచటం చేయకూడదు. పైగా పక్కవాళ్ళకి సహాయపడటం, పరమత సహనం అనేది మన జీవితంలో ఉన్నటువంటి ఒక భాగం, అంతర్భాగం. ఇంకొకళ్ళని మనం గౌరవిస్తాం, వాళ్ళు గౌరవించారా లేదనేది పక్కన పెట్టండి. మనం గౌరవించడం అనేది మన సంస్కృతి. ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఏ కులానికి సంబంధించిన వాడైనా సరే, ఏ మతానికి సంబంధించినటువంటి వాడైనా సరే దేశాన్ని గౌరవించాల్సింది. ఈ మట్టి మీద పుట్టినటువంటి వాడు, ఈ గడ్డ మీద పుట్టినటువంటి వాడు, ప్రతి ప్రాణి ఇక్కడ తింటున్నటువంటి వాడు ఇక్కడ గౌరవం కనుక ఇవ్వకపోతే వాళ్ళ జీవితం వ్యర్థం. అటువంటి వ్యర్థమైనటువంటి జీవితాన్ని బతకటం అనేది చాలా శోచనీయమైనటువంటి పరిస్థితి. చాలా అది చాలా దుస్థితి అన్నమాట. అటువంటి దుస్థితిని మనం తెచ్చుకోకూడదు. మహర్షులు ఎంతమంది మహర్షులు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా అనేక మంది సాధు సంతులు. ఒక మాఘమేళా జరిగిందంటే పుణ్యభూమి, 1 కోటి మంది సాధు సంతువులు వస్తున్నారు అక్కడికి, సాధువులు వస్తున్నారు. ఎవరికి హాని తలపట్టనటువంటి వాళ్ళు వస్తున్నారు. ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, కాలే వర్షతు పర్జన్య, సకాలంలో వర్షం కరగాలి, పృథ్వీ సస్యశాలిని, పృథ్వీ అంతా చక్కగా, భూమి అంతా అందరికీ సుఖమైనటువంటి జీవితం ఉండాలి. దేశం క్షోభరహితో, క్షోభం ఉండకూడదు, అశాంతి ఉండకూడదు, అశుభం ఉండకూడదు. అందరికీ పక్క వాళ్ళని ప్రేమించగలగాలి, పక్క వాళ్ళని ఆదరించగలగాలి, పక్క వాళ్ళని మనతో పాటు సాటి వారి కింద మనం తీర్చిదిద్దుకోగలగాలి. వాళ్ళలో ఉన్న లోట్లు ఉంటే మనం సరిదిద్దుకోగలిగినటువంటి పరిస్థితిలో మనం ఉండేటువంటి స్థితి ఒకప్పటిది. ఇప్పుడు అది పోగొట్టుకున్నాం కాబట్టి దాన్ని పునః ప్రతిష్ఠ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది. పిల్లలందరికీ తెలియబడుతూ జాతీయ గీతం పొద్దున్నే వాడు స్కూల్కి వెళ్ళంగానే కానీ, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కానీ ఒక్క నిమిషం
జాతీయ గీతాన్ని స్మరిద్దాం, స్మరించి కూర్చుందాం. అది మన గౌరవం. మన జాతీయ గీతాన్ని మనం గౌరవిస్తే మనం గౌరవించుకున్నట్టే. మనకి గౌరవించుకోవాలన్నట్టు అసహ్యకరమైన జీవితాన్ని మనం ఎందుకు అపేక్షించాలి, మనం ఎందుకు చేయాలి? కాబట్టి పుణ్యభూమి అనేటువంటి కార్యక్రమంలో, పుణ్యభూమిని ఆదేశం అని అనుకునే కార్యక్రమంలో ప్రతిదీ పుణ్యమే. చేయగలిగైతే, చేసేదానికి ఉద్యుక్తులైతే ప్రతి దాంట్లోనూ కూడా మనం శోధన కనుక చేసినట్టయితే దైవత్వం మనం చూస్తాం, రాక్షసత్వం చూడం, హింస చూడం. మనం ఈ దేశంలో పుట్టిన ప్రతి ప్రాణి కూడా పుణ్యభూమి అనేటువంటి పేరు ఉంది కాబట్టి ప్రతి దాంట్లోనూ పుణ్యాన్ని చూస్తాం. ప్రతి వ్యక్తిలోనూ దైవత్వాన్ని చూడగలగాలి, ప్రతి జంతువులోనూ దైవత్వాన్ని చూడగలగాలి, ప్రతి పశువులోనూ చూడగలగాలి, ప్రతి పక్షిలోనూ చూడగలగాలి, ప్రతి ప్రాణిలోనూ చూడగలిగేటువంటి తత్వం మహర్షులు మనకు అందించినటువంటి సౌభాగ్యం. అటువంటి తత్వాన్ని జీర్ణింపజేసుకుందాం, అటువంటి తత్వాన్ని గ్రహిద్దాం, అటువంటి దృక్పథంతో మనం చూద్దాం. హింసా ప్రవృత్తికి మనం దారి ఇవ్వద్దు, చోటు ఇవ్వద్దు. శాంతియుతమైనటువంటి సహజీవనం అనేటువంటిది ఈ ఘట్ట మీద పుట్టిన ప్రతి వాడి యొక్క హక్కు, ప్రతివాడు ఇచ్చినటువంటి సందేశం, ప్రపంచానికి ఇచ్చిన సందేశం మనం అదే. ఒక వివేకానందుడు బయటికి వెళ్ళినా, ఇంకొకళ్ళు వెళ్ళినా, బయటికి వెళ్ళినప్పుడు శాంతి సందేశాలు మాత్రమే ఇవ్వగలిగాం. కేవలం శాంతియుతంగానే మనం దేశం స్వాతంత్రాన్ని కూడా తెచ్చుకోగలిగాం. శాంతి అనేది మన హక్కు. ఈ పుణ్యభూమికి ఉన్నటువంటి ఏకైక అస్త్రం, దివ్యాస్త్రం, బ్రహ్మాస్త్రం శాంతి. శాంతియుతంగా పోరాటం చేయటమే. అటువంటి పుణ్యభూమిలో మనం జీవించాం, గర్విద్దాం. ఇటువంటి పుణ్యభూమిలో ఇంత మహత్తరమైనటువంటి నదులు, దశారణ్యం అయితే అంటాం, మహాసంకల్పం చెప్పుకునేటప్పుడు అనేకం చెప్తూ ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి అరణ్య ప్రాంతాలను చెప్తాం, ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాలు చెప్తాం, నదుల గురించి చెప్తాం, నదీమ తల్లుల గురించి చెప్తాం. ఇవన్నీ కూడా ఆరాధ్య దైవాల కిందే మనం కొలుస్తూ ఉంటాం. ప్రతి ప్రాణిలోనూ మనం దైవత్వాన్ని చూడగలిగేటువంటిది ఈ పుణ్యభూమి. కాబట్టి పుణ్యభూమి నా దేశం. ఏమైంది నా దేశానికి, ఏమవుతోంది ఈ సమాజానికి? ఒకడు ఉగ్రవాదుల పక్షాన ఉంటాడు, వేరొకడు ఈ దేశమే నాది కాదంటాడు. కడుపు రగిలిపోతోంది కదూ భారతీయతపై, మన సంస్కృతిపై జరిగే దాడులు చూస్తుంటే గుండె భగ్గుమంటోంది కదూ. గొంతెత్తి అరవాలనిపిస్తోంది కదూ. మీ గొంతు మేమవుతాం, భూగోళం ప్రతిధ్వనించేలా గర్జిస్తాం. పుణ్యభూమి నా దేశం నమో నమామి.